ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బసవరాజు గారు, బసవరాజు, బసవరాజు గారు, తులసి ఎందుకు ఇలా అరుస్తున్నా? తులసికి ఏమైంది ఇవాళ? ఇంత కోపంగా ఉందేంటి? బసవరాజు, నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? అసలు నువ్వు మనిషివేనా? ఒసేయ్ తులసి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనుషుల్ని చంపే మృగాలతో ఇంకెలా మాట్లాడాలి? ఏమైంది తులసి? ఎందుకలా కోపడుతున్నావు? అది వాళ్లే చెప్పాలి. మా అమ్మ నాన్నలు మీకు ఏం ద్రోహం చేశారు? నువ్వు చేసిన దాడులను, అవమానాలను ఏదీ మనసులో పెట్టుకోకుండా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నా నీ బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళి తమ బిడ్డలా చూసుకున్నారే, అదేనా అదేనా వాళ్ళు చేసిన తప్పు? అందుకేనా వాళ్ళను పెట్రోల్ పోసి మరీ తగులబెట్టాలని చూసావు? తులసి, ఏం మాట్లాడుతున్నావు? నీకెవరో పిచ్చికలు పట్టిందా? నాకు కాదు, ఏ పాపం ఎరగని వాళ్ళిద్దరిని అన్యాయంగా చంపాలని చూసావే, నీకు పిచ్చి, నీకు అహంకారం. ఇదంతా ఆవేశంలో ఉందంటే ఇక నా గుట్టు రాబట్టదన్నమాట. ఓకే అన్నయ్య, అసలేంట్రా ఇదంతా? నువ్వేం మాట్లాడవే? నాకేం మాట్లాడాలో తెలియడం లేదు కీర్తి. ఎందుకంటే అక్కడ జరిగిందే చూసి చెప్తోంది.